హలో గాయస్, మన దగ్గర వోల్క్స్ వ్యాగన్ పోలో వచ్చింది. బండి ప్రాబ్లం వచ్చేసి ఫ్యాన్ మోటార్ తిరుగుతలేదు. ఒక పది మీకు చూపిస్తా. స్టార్ట్ చేసి బండి స్టార్ట్ చేసిన ఇది ఆల్టరేషన్ చేసిరు. స్విచ్ ఒకటి ఏసీ ఆన్ చేద్దాం. ఒక పరి ఏసీ ఆన్ చేసిన. ఇలా క్లచ్ ఆన్ అవుతుంది, చూడొచ్చు. క్లచ్ ఆన్ అవుతుంది కానీ ఫ్యాన్ తిరుగుతలేదు, ఫ్యాన్ మోటార్ తిరుగుతలేదు. ఒక పది మనం స్కాన్ చేద్దాము. బండి స్కాన్ చేద్దాం ఒక పరి, ఏం ప్రాబ్లం ఉందో. స్కాన్ చేద్దాం ఒక పరి, ప్రాబ్లం ఏమొస్తుందో చూద్దాం. వోల్క్స్ వ్యాగన్ చూడొచ్చు ఎంత రిపోర్ట్. ఇంజన్లో కదా మనం ఏమొస్తుందో చూడొచ్చు. P048000 వస్తుంది. కూలింగ్ ఫ్యాన్ 1 సర్క్యూట్ కంట్రోల్ సర్క్యూట్ అని చూపిస్తుంది. అక్కడ మనం ఫ్యాన్ మోటార్ పవర్ చెక్ చేద్దాం. అక్కడ పవర్ వస్తుందా లేదా చూద్దాం. మరి బండి ఆఫ్ చేసి అలా చేద్దాం. బండి ఆఫ్ చేసి ఏసీ ఆన్ ఉంది, ఆఫ్ చేసి బండి ఆఫ్ చేసి తాళం ఆన్ చేద్దాం ఒక పరి. సానా ఓ ఇటు రా, నాకు ఈ సాకెట్ది చూడొచ్చు. ఇక్కడ సాకెట్ ఉంటుంది అండి. దీనికి రెండు మెయిన్లో 2 అర్తులు వస్తాయి. ఒకరు చెక్ చేసుకుని వస్తుంది వస్తుంది చూడొచ్చు. ఒక మెయిన్ పవర్, ఇంకొకటి వస్తుంది. 2 మెయిన్లు. ఒకసారి అర్తింగ్ చెక్ చేద్దాం. నేను మెయిన్ పెట్టి ఒకసారి అర్తింగ్ చెక్ చేద్దాం. ఒక అర్తింగ్, ఇంకొక అర్తింగ్ వస్తుంది చూడొచ్చు. మనకు పవర్ అన్ని బరాబర్ వస్తాయి. ఒకసారి మనం వేరే ఫ్యాన్ మోటార్ వేసి చేంజ్ చేసి చూద్దాం ఒక పరి. అయితే ఇక చూడొచ్చు. ఫ్యాన్ మోటార్ అయితే వేరేది వేసినాము, సెకండ్ హ్యాండ్. అన్న ఒకసారి స్టార్ట్ చేయనా, స్టార్ట్ చేసి చూద్దాం. సాయనా స్టార్ట్ చేయి. చూడొచ్చు బండి అయితే స్టార్ట్ అయింది. అన్న ఒకసారి ఏ సాన్ చేయి. క్లచ్ అయితే ఆన్ అయింది. ఇది కొద్దిసేపటి తర్వాత మన ఫ్యాన్ ఆన్ అవుతుంది. చూడొచ్చు ఫ్యాన్ మోటార్ కంప్లీట్ ఉంది మనం. ఇది ఫ్యాన్ మోటార్ కాలిపోయి మనం ఫ్యాన్ మోటార్ చేంజ్ చేసింది. చూడొచ్చు. అన్న ఏం సాఫ్ చేయి. చూడొచ్చు ఏ సాఫ్ చేయగానే ఏసీ ఫ్యాన్ కూడా కట్ ఆఫ్ అయిపోతుంది.